హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్కి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. అంటే ఈ సీజన్కి సంబంధించి కదా, జనరల్గా అది మీరు చూసే ఉంటారు. దట్ ఈస్ అబౌట్ మెగా ఆక్షన్. ఎప్పట్లాగే మూడేళ్ళకి ఒకసారి మెగా ఆక్షన్ జరుగుతుంది. ఈసారి కూడా 2025లో, అంటే ఈ సీజన్ ముగిసిన తర్వాత అని చెప్పి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అనౌన్స్ చెప్పాడు. సో దీని విషయంలో కొంత డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఫ్రాంచైజెస్ దేవర్ అగేన్స్ట్ దిస్ మెగా ఆక్షన్. కష్టపడి టీంని మేము బిల్డప్ చేస్తాము, ముఖ్యంగా యంగ్స్టర్స్ని తయారు చేసుకుంటాం. కేకేఆర్, రింకు సింగ్ అనుకోండి, ముంబై ఇండియన్స్, తిలక్ వర్మ, ఇలాగా చాలామంది కొత్త కొత్త ప్లేయర్స్ని వాళ్ళు తయారు చేసుకుంటారు. యంగ్ ఏజ్లో పికప్ చేసి వాళ్ళకి వాళ్ళ ప్రతిభకు సానబట్టి ఒక స్టేజ్ తీసుకెళ్తారు. మళ్ళీ మీరు మెగా ఆక్షన్ అని చెప్పి వాళ్ళు ఒక ఫినిష్ ప్రోడక్ట్గా మారిన తర్వాత మీరు వాళ్ళని ఆక్షన్ టేబుల్ మీద పెడితే మా ప్రయత్నం అంతా వృధా అవుతుంది. అలాగే మా టీం కూడా ఒక రకంగా మేము బ్యాలెన్స్ క్రియేట్ చేసుకున్నాం. ఒక కోర్ టీం ఏర్పాటు చేసుకుంటాం ఒక 5-6 మంది ప్లేయర్స్తో. కానీ యూ అలౌస్ ఓన్లీ టు రిటైన్ ఓన్లీ 4 ప్లేయర్స్. సో మళ్ళీ మేము వెతుక్కోవాలి, మళ్ళీ కొత్తగా టీం బిల్డ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు చాలా అపోజిషన్ వ్యక్తం చేశారు. మెగా ఆక్షన్ తీసేయాలి కాన్సెప్ట్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిక్ కేసు ఏంటంటే ముంబై ఇండియన్స్ చూసాం కదా మనం. లాస్ట్ మెగా ఆక్షన్ ముందు అద్భుతమైన టీం ఉండేది వాళ్ళు. ఎందుకంటే దాంట్లో మెయిన్లీ ఏ టీంకైనా ఏంటంటే ఇండియన్ కోర్ బాగుంటే బాగుండేది. వాళ్ళకి ఇండియన్ కోర్ బాగుండేది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బ్రదర్స్, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, ఇలాంటి మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు వాళ్ళకి. సో హాఫ్ ఆఫ్ ది సైడ్లో ఒక ఆల్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అండ్ ఆల్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ ఫార్మాట్, లెడ్ బై రోహిత్ శర్మ, హూ హెస్ బీన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. సో బ్రహ్మాండమైన టీం ఉండేది. అలాగే ఫారిన్ ప్లేయర్స్లో పొలాడ్ లాంటి వాళ్ళు ఉండేవారు. సో వాళ్ళకి ఏ రకంగా చూసుకున్నా బ్రహ్మాండమైన టీం ఉండేది. తర్వాత దే స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. 2 సీజన్ల పాటు స్ట్రగుల్ అయ్యారు. ఈసారి మళ్ళీ దే వర్ ట్రయింగ్ టు రీబిల్డ్. దానికోసం ఎంతో డక్కాముక్కిలు తిండి కింద మీద పడి మొత్తం మీద మళ్ళీ హార్దిక్ పాండ్యాకి బౌలింగ్ డబ్బులు ఇచ్చి తెచ్చుకొని మళ్ళీ ఈసారి ఒక మంచి టీంని వాళ్ళు అసెంబ్లీ చేసుకోగలిగారు. లాస్ట్ టైం ఆల్సో ఇట్ వాస్ గుడ్ యాక్చువల్. కానీ ఒక సీజన్ అయితే ఇట్ వాస్ లుకింగ్ టోటలీ లిస్ట్లెస్. ఇప్పటికీ వాళ్ళకి స్పిన్ బౌలింగ్లో వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలాంటి సిచ్యుయేషన్ ఉంది. ఇది మెగా ఆక్షన్ వద్దనే వాళ్ళు చెప్పే వెర్షన్. కానీ మెగా ఆక్షన్ ఉండాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. మనం ఎప్పుడేంటంటే అన్ని టీమ్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, అప్పుడే కదా మజా వచ్చేది. కొన్ని టీమ్స్ ఏంటంటే సూపర్ స్ట్రాంగ్గా ఉండడం అనేది మనం చూస్తున్నాం. అది చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, ఈవెన్ ఎల్ఎస్జీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో కొన్ని టీమ్స్ బాగా ఫామ్ అవుతాయి. మినీ ఆక్షన్ వల్ల వాళ్ళు 1-2 మార్పులు చేసుకోగలరు, కానీ టీం మొత్తం రివ్యాంప్ చేసుకునే అవకాశం చాలా తక్కువ వస్తుంది. ఒకవేళ వాళ్ళు చాలామంది రిలీజ్ చేసినా కూడా వాళ్ళకి ఛాయిసెస్ ఆర్ వెరీ వెరీ లిమిటెడ్. ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్స్ సంబంధించిన ఛాయిసెస్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఇండియన్ ప్లేయర్స్ చాలా మన మెయిన్గా ఆడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు 12 మందిలో 8 మంది ఇండియన్స్ కావాలి, బికాస్ ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి. గతంలో 7 మంది కావాలి. సో ఓన్లీ యూ కెన్ ప్లే 4 ఫారిన్ ప్లేయర్స్. సో మీ ఛాయిస్ చాలా రెస్ట్రిక్ట్ అయిపోతుంది. సో ఇలా మెగా ఆక్షన్ పెడితే టీమ్స్ లైక్ పంజాబ్ కింగ్స్ అనుకోండి, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, వీళ్ళు ఎప్పుడు టైటిల్స్, ఈవెన్ ఆర్సీబీ కూడా, వీళ్ళు టైటిల్స్ గెలవకుండా చాలా సందర్భాల్లో పూర్ పర్ఫార్మెన్స్తో ఉన్న టీమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఇది అడ్వాంటేజ్, డెఫినెట్గా అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళ టీంని రీబిల్డ్ చేసుకోవడానికి ఇండియన్ ప్లేయర్స్తో వాళ్ళకి అంటే మొత్తం ఒక కొత్త లుక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అదే ఆప్షన్ ఉంది. దీనివల్ల ఇప్పుడున్న సినేరియాలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది మనం చూద్దాం. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్కి ఇది పెద్ద దెబ్బగా చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ మెగా ఆక్షన్ అప్పుడు కూడా ధోని చాలా రిలక్టెంట్గా రిటైన్ అయ్యాడు. ఎందుకంటే ధోని ఎప్పుడైతే ఉంటాడో, అతను ప్రతి సీజన్ ఆడతాడని నమ్మకం లేనప్పుడు అతను రిటైన్ చేసుకుంటే టీంకి చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ఎందుకంటే అతను రిటైన్ అయినప్పుడు బోల్డ్ అమౌంట్ అతను పెట్టిన తర్వాత అది 3 సీజన్లు ఆడలేకపోతే మళ్ళీ ఇబ్బంది కదా టీంకి. సో అనవసరంగా నా కోసం ఒక మంచి ప్లేయర్ని మీరు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందని ఒక గిల్ట్ ఫీలింగ్ లాస్ట్ టైం కూడా ఎక్స్ప్రెస్ చేసి, బట్ ఫార్చునేట్లీ ఈ ప్లేడ్ ఆల్ 3 సీజన్స్ ఇంక్లూడింగ్ కరెంట్ సీజన్ కూడా ఆడుతున్నాడు. ఆల్రెడీ దేర్ హెస్ బీన్ టాక్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి హిస్ లాస్ట్ ఐపీఎల్ సీజన్ అని టాక్ ఉంది. ఫ్యాన్స్ రిఫ్యూజ్ టు బిలీవ్ ఇట్. అంటే వాళ్ళకి తెలుసు అది ఉండొచ్చు, కానీ డినయల్ మోడ్లో ఉంటారు. ఏంటంటే నో ధోని విల్ కంటిన్యూ, డెఫినెట్లీ నాట్ అని అనుకుంటారు. కానీ ఆల్ గుడ్ థింగ్స్ షుడ్ ఎండ్ ఎట్ వన్ పాయింట్ ఆర్ ది అదర్. సో ధోని రిటైర్మెంట్కి ఖచ్చితమైపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మెగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ధోని
3 ఏళ్ళు ఆడతాడో లేదో తెలియదు, ఈజ్ ఆల్రెడీ 40+. సో అలాంటప్పుడు అది మెగా ఆక్షన్లో రిటైనర్ కాకుండా మళ్ళీ అతను ఆక్షన్ టేబుల్ మీదకి వస్తే అతని ప్రైస్ విల్ షూటప్ లైక్ ఎనీథింగ్. ఈవెన్ ఒక సీజన్ కోసమైనా అతను కళ్ళకత్తుకుని తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఆక్షన్ టేబుల్ మీదకి అయితే రాడు. రిటైన్ అయితే వేరే ప్లేయర్స్కి అన్యాయం చేసినట్టుగా ఉంటుంది. చాలామంది బికాస్ చెన్నై వుడ్ లైక్ టు రిటైన్ ప్లేయర్స్ లైక్ జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే లాంటి ఇండియన్ ప్లేయర్స్. కొంతమంది ఫారిన్ ప్లేయర్స్ లైక్ రచన్ రవీంద్ర కానీ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. లేకపోతే తీక్షణ లాంటి వాళ్ళు, పతిరాన్ లాంటి వాళ్ళు. సో వాళ్ళు డెఫినెట్లీ దే విల్ థింక్ ఆఫ్ సచ్ ఎ వే. సో ధోని రిటైన్ చేసుకోవడం చాలా కష్టం ధోని. సో అందుకని ఈ మెగా ఆక్షన్ వల్ల ఇది ధోనికి లాస్ట్ సీజన్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. అతను మళ్ళీ జులపాలు పెంచాడు, మళ్ళీ ఓల్డ్ ధోని లుక్ కొంచెం మనకి కనిపిస్తుంది. అంత రఫ్ అండ్ టఫ్గా లేడు కానీ చాలా మెచ్యూర్ లుక్ ఉంది. బట్ అదే రకంగా మళ్ళీ ఆ లాంగ్ హెయిర్తో ధోనిని మనం చూస్తున్నాం. బట్ కూడా ఒక ఇండికేషన్ ఏమో మళ్ళీ ఒకసారి ఆ పాత ధోని గ్లిమ్స్ ఆఫ్ ఓల్డ్ ధోని చూపించి నేను రిటైర్ అవుదామని అనుకుంటున్నాడు ధోని. అట్లా ఆల్రెడీ ఒక ట్వీట్ కాదు, ఫేస్బుక్లో కూడా పెట్టాడు, నా న్యూ రోల్, న్యూ సీజన్, న్యూ రోల్ అని చెప్పి. ఆ న్యూ రోల్ అంటే ఏదో యాడ్ అని చెప్పి చాలామంది కొట్టి పారేస్తున్నారు. యాడ్ కాకపోవచ్చు, ధోని ఏదైనా అన్నాడంటే దానికి ఏదో ఒక ఆ మాటకి ఏదో వాల్యూ ఉంటుంది. సో ఆ న్యూ రోల్ ఏంటో కూడా చూడాలి. ఓపెనింగ్ చేస్తాడా? బికాజ్ డెవన్ కాన్వే ఈజ్ నాట్ దేర్. ధోని వచ్చి స్టార్టింగ్లో కాస్త సిఎస్కే వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుందంటే, ధోని లాస్ట్ సీజన్లో కూడా మనం చూసామంటే బౌలింగ్ 6లు కొట్టాడు, ఎక్కువసేపు నిలబడలేదు. ఇప్పుడు కూడా ఏంటంటే పవర్ ప్లేలో వచ్చి 4-5 పెద్ద షాట్స్ కోసం ట్రై చేస్తాడు. పవర్ ప్లేలో మిస్ హిట్స్ అయినా కూడా అవి బౌండరీకి వెళ్ళే అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్. సో ధోనికి తెలుసు ఆ కంప్యూటర్ మైండ్ ఉంటుంది, ఫీల్డ్ ఎక్కడ లేదో అక్కడ బ్యాట్ ఊపుతాడు. ఒకవేళ అది మిస్ హిట్ అయినా కూడా అది క్యాచ్గా వెళ్ళకుండా ఉంటుంది. సో నాకు అనిపిస్తుంది ధోని ఓపెన్ చేస్తాడేమో ఈసారి. ఓపెన్ చేసి, ఎందుకంటే ఇప్పుడు అతను వాళ్ళకున్న డెప్త్ బ్యాటింగ్లో, వాళ్ళకి ఆల్రౌండర్స్ ఉంటారు, డెప్త్ ఉంటుంది బ్యాటింగ్లో. సో అందుకని అతను రన్స్ చేసినా చేయకపోయినా కూడా ఒక నాన్ ప్లేయింగ్ క్యాప్టెన్గానే ఆడతాడు మోస్ట్ ఆఫ్ ది టైం అతను. బికాజ్ హిస్ ప్రెజెన్స్ ఆన్ ద ఫీల్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అతను ఇచ్చే బౌలర్స్కి ఇచ్చే ఇన్పుట్స్ కానీ, అతను చేసే ఫీల్డ్ ప్లేసింగ్స్ కానీ, వాళ్ళు అతను ఇన్స్పైర్ చేసే విధానం కానీ, అది వాళ్ళకి కావాల్సిందే. కానీ నాట్ దట్ హీ షుడ్ బీ ప్రెజెంట్ త్రూఅవుట్ అన్నట్టుగా కాదు. సో అందుకని అతను బ్యాటింగ్ అంత ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. సో ఆ బ్యాటింగ్ ఇంపార్టెంట్ కాదు కాబట్టి మొదట్లో వచ్చేసి ఒక 4-5 పెద్ద షాట్స్ కూడా క్యామియో ఇన్నింగ్స్ ఆడి వెళ్ళిపోదాం అని ఒక ఉద్దేశం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఐ కుడ్ బి రాంగ్, బట్ నా ఫీలింగ్ అయితే అలా అనిపిస్తుంది. సో ధోని అలా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది దీనివల్ల ధోనికి. అండ్ ముంబై ఇండియన్స్ ఈస్ గోయింగ్ టు లూజ్ ఎ లాట్ బికాస్ వాళ్ళకి రిటైన్ చేసుకున్న ఇప్పుడు లాస్ట్ టైం రిటెన్షన్ రూల్స్ ఎలా ఉన్నాయి, 3 ఇండియన్స్ లేకపోతే 2 ఫారినర్స్ కంటే ఎక్కువ రిటైన్ చేసుకోవాలి. వాళ్ళు ఎవరిని రిటైన్ చేసుకుంటారు? హార్దిక్ పాండ్యా వారి క్యాప్టెన్, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ. ఎలాగూ రోహిత్ శర్మ ఆల్సో వుడ్ లైక్ టు గో అవే అనిపిస్తుంది మనకి. రోహిత్ శర్మకి ఇది బెనిఫిట్ యాక్చువల్గా, ఎందుకంటే రోహిత్ శర్మ వాంటెడ్ టు గో అవుట్, ఈజ్ నాట్ ఫైండింగ్ ఇట్ హ్యాపీ టు కంటిన్యూ ఇన్ ముంబై ఇండియన్స్. సో రోహిత్ శర్మ బయటికి వెళ్ళిపోతే మిగతా వాళ్ళకి లాభం అది. ఎందుకంటే ఒక ఇండియన్ క్యాప్టెన్ కోసం చాలామంది చూసేవాళ్ళు ఉంటారు, ఇండియన్ క్యాప్టెన్ సరైన వాళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక సక్సెస్ఫుల్ క్యాప్టెన్గా తర్వాత ఇప్పుడు రోహిత్ శర్మ ఆడుతున్న తీరు చాలా అగ్రెసివ్ గేమ్ ఆడుతున్నాడు. ఐపీఎల్లో అతని రికార్డు ఇటీవల కాలంలో బాగాలేదు, తప్పుకుంటాను నేను. కానీ ప్రజెంట్ రోహిత్ శర్మ ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్ అండ్ హీఈస్ ప్లేయింగ్ అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడుతున్నాడు. సో అతను ధోనిలాగానే ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడినా సరిపోతుంది. అతని క్యాప్టెన్సీ స్కిల్స్ టీంకి చాలా అవసరం. సో చాలామంది కళ్ళకి అతుకుని తీసుకుంటారు. సో అది రోహిత్ శర్మకి పర్సనల్గా బెనిఫిట్, బట్ ముంబై ఇండియన్స్కి అది డెఫినెట్గా పెద్ద లాస్. అంటే వాళ్ళు ఫారిన్ ప్లేయర్ ఎవరిని టీమ్ డేవిడ్నో వాళ్ళు రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. సో వాళ్ళకి దే హ్యావ్ టు లీవ్ ప్లేయర్స్ లైక్ ఇషాన్ కిషన్ని మళ్ళీ ఆక్షన్లో పెద్ద అమౌంట్ పెట్టి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇండియన్ కోర్ని బిలీవ్ చేస్తారు, కంటిన్యూయింగ్ ద సేమ్ టీమ్ని బిలీవ్ చేస్తారు. సో వాళ్ళకి అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా మనకి. సో ముంబై ఇండియన్స్ ఇంత కష్టపడి మేము టీం తయారు చేసాం, ఆకాష్ మడ్వాల్ని తయారు చేసుకున్నాం, తిలక్ వర్మని తయారు చేసుకున్నాం, వీళ్ళని మేము వదిలేయాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆక్షన్లోకి వెళ్తే మళ్ళీ వాళ్ళ మీద చాలా పెద్ద ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ విల్ బి ఇన్ గ్రేట్ డిమాండ్, హూ ఆర్ పర్ఫార్మింగ్, వాళ్ళకైతే ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందులో ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ హూ ఈస్ డూయింగ్ వెల్ ఇన్ ద డెత్ ఓవర్స్, మడ్వాల్ మీద కూడా చాలామంది వెళ్తారు. తిలక్ వర్మ లాంటి లెఫ్ట్ హ్యాండెడ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద కూడా చాలామంది వెళ్తారు. అండ్ యూ కెన్ గివ్ యూ అ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆఫ్ ఆఫ్ స్పిన్ ఆల్సో. సో ఇలాంటివి ముంబైకి డెఫినెట్గా వాళ్ళు మంచి టీంని ఇప్పుడు మళ్ళీ తయారు చేసుకున్నారు, వాళ్ళకి డెఫినెట్గా లాస్ అవుతుంది.
ఇంకా చాలా టీమ్స్ లాస్. కేకేఆర్కి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు దే కీప్ ఫెయిత్ ఇన్ దర్ ఆల్రౌండర్స్, క్యారిబియన్ ఆల్రౌండర్స్, రస్సల్ అండ్ నరేన్. వాళ్ళిద్దరిని ఈసారి వదిలేయాలి వాళ్ళు, తప్పదు. ఎందుకంటే ఎన్నిసార్లు రిటైన్ చేస్తారు వాళ్ళు, ఏజ్ ఈజ్ క్యాచింగ్ అప్ ఆన్ దెమ్. అండ్ దే హ్యావ్ టు రిటైన్ ప్లేయర్స్ లైక్ శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్. మరి నితీష్ రాణా వదిలేస్తారా? ముగ్గురు కంటే ఇండియన్ ప్లేయర్స్ రిటైన్ చేయలేకపోతే వాళ్ళకి చాలా ఇబ్బంది. మళ్ళీ వాళ్ళని పెద్ద అమౌంట్తో మళ్ళీ ఆ ఆక్షన్లో బైబ్యాక్ చేయాలి. సో అది ప్రాబ్లం. వాళ్ళు ఫారిన్ ప్లేయర్స్ ఎవరిని, వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సునీల్ నారాయణకి, ఆండ్రే రసల్ కోసం చాలా టీమ్స్ వెళ్ళకపోవచ్చు. ఆక్షన్లో బైబ్యాక్ చేయొచ్చు ఫర్ రీజనబుల్ అమౌంట్. కొంత అమౌంట్ వెళ్తారు వాళ్ళు కూడా, డెఫినెట్గా వెళ్తారు. బట్ అగైన్ బౌలింగ్లో కూడా వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, సుయేష్ శర్మ ఉన్నాడు. సో ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని వదిలేదు. వాళ్ళకి మంచి స్పిన్ అటాక్ని తయారు చేస్తున్నారు. అలాగే మంచి ఇండియన్ కోర్ ఉంది వాళ్ళ దగ్గర. టైటిల్స్ గెలవకపోవచ్చు, కొన్ని లోపాలు ఉండొచ్చు ఆ టీంలో, బట్ స్టిల్ వాళ్ళ దగ్గర మంచి ఇండియన్ కోర్ ఉంది. అలాగా రింకు సింగ్, నితీష్ రాణా, ఇంకా కొంతమంది ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కూడా వాళ్ళు ఇప్పుడు హర్షిత్ రాణా లాంటి వాళ్ళు మంచిగా తయారు చేసుకున్నారు. సో వాళ్ళని వదిలేయాల్సి వస్తే వాళ్ళు కూడా డెఫినెట్గా ప్రాబ్లం ఫేస్. మరొక టీం ఏంటంటే ఎల్ఎస్జీ కూడా బ్యూటిఫుల్ టీం. అది చాలా బాగుంటుంది. దాంట్లో ఆల్ బేసెస్ కవర్డ్ ఉంటుంది. దాంట్లో మంచి మంచి ఆల్రౌండర్స్, స్టాయినస్ కావచ్చు, వాళ్ళకి నికోలస్ పూరన్ వచ్చేటప్పుడు. సో వాళ్ళకి బ్రహ్మాండమైన టీం ఉంది వాళ్ళకి. అఫ్కోర్స్ నాట్ టు ఫర్గెట్ దేర్ ఇండియన్ స్టార్స్ లైక్ కేఎల్ రాహుల్. వాళ్ళు కూడా అంత మంచి టీం తయారు చేసుకుని, బౌలర్స్ లైక్ మొహసిన్ ఖాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. సో ఎంత మంచి టీంని వాళ్ళు తయారు చేసుకుని దాన్ని వదిలేయాలంటే దే విల్ ఆల్సో బీ ఇన్ ఎ బిగ్ ట్రబుల్. వాళ్ళకు కూడా అది ఇబ్బంది అవుతుంది. రాజస్థాన్ రాయల్స్ కూడా నాట్ ఓన్లీ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ కాదు, వాళ్ళ స్పిన్నర్స్ తీసుకుంటే మీకు అక్కడ అశ్విన్ అండ్ చహల్ ఉన్నాడు. దాంట్లో ముగ్గురిని రిటైన్ చేసుకోవాలి. అశ్విన్ కానీ చహల్ కానీ వదిలేసి వస్తుంది. అలాగే బట్లర్ని తీసుకోవాలి, ఇంకా మిగతా వాళ్ళని వదిలేసి వస్తుంది లైక్ హెడ్మైర్, ట్రెంట్ బోల్ట్. సో వాళ్ళకి కూడా అది ప్రాబ్లం ఉంటుంది. కొన్ని టీమ్స్ బెనిఫిట్ అవుతాయి. బెనిఫిట్ అయ్యే టీంలో మొట్టమొదటి టీం ఏది? పంజాబ్ కింగ్స్ రిచర్డ్ ఫామ్. మనం దాని గురించి ఆల్రెడీ వీడియో కూడా చేశాను, చూడండి. 9 సీజన్లుగా ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు వాళ్ళు. సో చాలా దారుణమైన టీం ఉంది వాళ్ళకి. టీంలో కొన్ని మంచి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని రిటైన్ చేసుకొని మిగతా వాళ్ళ కోసం వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ దే కెన్ ఇన్వైట్ ప్లేయర్స్ లైక్ రోహిత్. కోర్స్ వాళ్ళకి శిఖర్ ధవన్ ఉన్నప్పటికీ రోహిత్ లాంటి ఒక ప్లేయర్ని వాళ్ళు తెచ్చుకుని క్యాప్టెన్ చేసుకోవచ్చు. వాళ్ళకు ఉండే ఆ క్యాప్టెన్సీ లోపాన్ని వాళ్ళు సవరించుకోవచ్చు. సో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. పంజాబ్ కింగ్స్కి బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఇది. సిమిలర్లీ ఎస్ఆర్హెచ్ కూడా ఇండియన్ ప్లేయర్స్ స్టార్స్ లేరు అసలు. ఫారిన్ ప్లేయర్స్ మంచిగా ఉన్నారు, ఇండియన్ ప్లేయర్స్ చెప్పుకోదగ్గ స్టార్ ఒక్కరు కూడా లేరు. సో వాళ్ళకి ఆ బ్రాండింగ్లో కూడా ప్రాబ్లం అవుతుంది. ఇండియన్ స్టార్స్నే ప్రొజెక్ట్ చేస్తారు ఎవరైనా సరే. సినిమాలో మీరు ఏదో బయట బాలీవుడ్ హీరోని తీసుకొచ్చి మీరు సినిమా తీస్తే దానికి అంత అప్పీల్ ఉండదు. మీకు లోకల్ హీరో ఉండాలి. మా తెలుగు హీరో ఉంటేనే సినిమా, టాలీవుడ్ హీరో ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. సో వాళ్ళకి ఆ లోకల్ ప్లేయర్స్ మంచి వాళ్ళని తీసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఫారిన్ ప్లేయర్స్ని ఇద్దరిని రిటైన్ చేసుకుని, ఇద్దరు మంచి ఇండియన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుని వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొస్తారు. సన్ రైజర్స్కి డెఫినెట్గా అడ్వాంటేజ్. ఎందుకంటే చాలామంది ఇండియన్ ప్లేయర్స్ దీంట్లో మెగా ఆక్షన్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్ని మామూలుగా అయితే వదలరు. ఇండియన్ ప్లేయర్స్ని చాలామంది ఆక్షన్ టేబుల్ మీదకి వస్తారు. దే విల్ కమ్ అండర్ ది హ్యామర్. సో అది సన్ రైజర్స్ లాంటి టీమ్స్కి అడ్వాంటేజ్గా ఉండే అవకాశం. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా సేమ్ థింగ్. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వాళ్ళు మిడిల్ ఆర్డర్లో ఉన్న ప్రాబ్లమ్ని ఇండియన్ ప్లేయర్స్తో వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం. అలాగే బౌలింగ్లో కూడా ఏమైనా మార్పులు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం. దే కెన్ రిటైల్ ప్లేయర్స్ లైక్ దేర్ కెప్టెన్ రిషబ్ పంత్ కానీ, డేవిడ్ వార్నర్ కానీ, వీళ్ళందరినీ రిటైన్ చేసుకుంటూ స్టిల్ దే కెన్ అక్షర్ పటేల్, వీళ్ళని రిటైన్ చేసుకుంటూ దే కెన్ స్టిల్ గో ఫర్ సమ్ గుడ్ షాపింగ్. అలాగే ఆర్సీబీ కూడా మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లం ఉంది, బౌలింగ్లో ప్రాబ్లం ఉంది, ముఖ్యంగా ఇండియన్ స్పిన్నర్స్ విషయంలో ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళకు కూడా చాలా చాలా బాగుంటుంది. వాళ్ళకు ఉండే కోర్ ఎలాగో ఉంటుంది, వాళ్ళ కోర్ ప్లేయర్స్ ఎలాగో వాళ్ళతో ఉంటారు. దే కెన్ రిటైన్ ప్లేయర్స్ లైక్ దేర్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, సిరాజ్, ఇలాంటి వాళ్ళని రిటైన్ చేసుకుంటూ, ఫారిన్ ప్లేయర్స్లో మ్యాక్స్వెల్ని రిటైన్ చేసుకుంటూ, బట్ దే కెన్ స్టిల్ గో ఫర్ గుడ్ షాపింగ్. సో మంచి షాపింగ్కి వెళ్ళడానికి వాళ్ళకు కూడా మంచి అవకాశం. జీటీ కూడా హార్దిక్ పాండ్యా వెళ్ళిపోయిన తర్వాత ఉన్న లోడ్ని కవర్ చేస్తుంది. దే కెన్ రిటైన్ ప్లేయర్స్ లైక్ శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, షమి, ఇలాంటి వాళ్ళని రిటైన్ చేసుకుంటూ, అండ్ మిల్లర్ని కూడా, లేకపోతే ఒక ఇండియన్ ప్లేయర్ ఎవరన్నా రాహుల్ తెవాతియా, వీళ్ళని రిటైన్ చేసుకుని
దే కెన్ గో ఫర్ బిగ్ షాపింగ్ అండ్ దే ఆల్వేస్ డూ వాళ్ళు పెద్ద ప్లే నేమ్స్ లేకుండానే దే క్రియేట్ దట్ మ్యాజిక్. సో 5 టీమ్స్ నా దృష్టిలో 5 టీమ్స్ ఏమిటంటే ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్, డీసీ, జీటీ అండ్ ఆర్సీబీ వీళ్ళేమో బెనిఫిట్ అవుతారు. వెరాజ్ టీమ్స్ లైక్ సిఎస్కే, ఎంఐ, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, ఎల్ఎస్జీ వీళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే సిఎస్కే అండ్ ఎంఐ వాళ్ళు ఇండియన్ కోర్ని బాగా తయారు చేసుకుని బ్రహ్మాండంగా వాళ్ళందరినీ ఈవెన్ రహాని, శివం దుబే, దీపక్ చహర్, తుషార్ దేశ్పాండే ఇలాంటి ఇండియన్ ప్లేయర్స్లో దే మేడ్ స్టార్స్ అవుట్ ఆఫ్ దెమ్. సో వాళ్ళని వదిలేసుకోవాలంటే సిఎస్కే కానీ ఎంఐకి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది మెగా ఆక్షన్ సంబంధించి నేను అనుకున్న దాంతో మీరు ఎక్కిపిస్తే సే ఎస్, లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. నేను దాంతో వివేదిస్తాను. కామెంట్ మామూలుగానే చేయండి, మెచ్చుకుంటూ కూడా చేయండి, నో ప్రాబ్లం.